సీతమ్మని కాపాడడానికి ప్రయత్నించి ప్రాణం వదిలిన జటాయువు ఎర్త్ సెంటర్ గురించి మీకు తెలుసా? రావణుడు సీతమ్మని అపహరించి లంకకు తీసుకువెళ్లే సమయంలో ఆమెను రక్షించడానికి ప్రయత్నిస్తాడు. వయసులో పెద్దవాడు అయిన జటాయువు రావణుడితో భయంకరమైన యుద్ధం చేస్తాడు. అప్పుడు రావణుడు కత్తితో జటాయువు కుడిరెక్కని నరికివేస్తాడు. రక్తం ముద్దగా ఉన్న జటాయువు ఒక పెద్ద కొండపై పడిపోతుంది. ఆ పడిపోయిన కొండనే జటాయుపార అని పిలుస్తారు. సీతమ్మ కోసం వచ్చిన రామలక్ష్మణులకు జటాయువు కనిపిస్తాడు. రావణుడు సీతమ్మని తీసుకెళ్లాడని చెప్పి రాముడి ఒడిలోనే ప్రాణాలు విడుస్తాడు జటాయువు. ఆ పక్షికి రాముడు అంతిమ సంస్కారాలు చేస్తాడు. ఈ జటాయువు పక్షి ప్రాణం వదిలిన ప్రాంతమే కేరళ రాష్ట్రంలోని కొల్లాం జిల్లా చెడయమంగళంలో ఉన్న జటాయువు ఎర్త్ సెంటర్. ప్రముఖ శిల్పి, దర్శకుడు అయిన రాజీవ్ అంజల్ గారు ఈ ఎర్త్ సెంటర్ను నిర్మించాలని 1980 నుండి అనుకుంటూ 10 సంవత్సరాల పాటు కష్టపడి 2008లో మొదలుపెట్టి 2018 సంవత్సరానికి పూర్తి చేశారు. ఈ జటాయువు పక్షి 200 అడుగుల పొడవు, 150 అడుగుల వెడల్పు, 70 అడుగుల ఎత్తులో ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద పక్షి శిల్పంగా దీనికి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వచ్చాయి. సముద్రమట్టానికి 1000 అడుగుల ఎత్తులో ఈ ప్రాంతం ఉంది. 65 ఎకరాల విస్తీర్ణంలో కొండమీద ఉంది. ఈ జటాయువు శిల్పం లోపల మ్యూజియం, 6D థియేటర్ కూడా ఉంది. రామాయణంలోని దృశ్యాలను మనం ఇందులో చూడొచ్చు. దీనికి రామాయణ కథకు గుర్తుగా మాత్రమే కాకుండా ఒక సాహస యాత్ర కేంద్రంగా కూడా పేరొచ్చింది. కొండపైకి వెళ్లటానికి రోప్వే, అడ్వెంచర్ పార్క్, 20 కంటే ఎక్కువ అడ్వెంచర్ గేమ్స్ ఇందులో ఉన్నాయి. స్త్రీ గౌరవాన్ని కాపాడటం కోసం ప్రాణాలర్పించిన జటాయువు త్యాగానికి చిహ్నంగా దీన్ని నిర్మించారు. ఈ జటాయువు శిల్పం క్రిందికి పడిపోయినట్టుగా ఉండి పైకి చూస్తున్నట్టు ఉంటుంది. జటాయువు మరణించే ముందు రాముడి కోసం చూస్తున్నట్టుగా ఉంటుంది. ఈ కథ మీకు నచ్చితే కామెంట్స్ జై శ్రీరామ్ రాయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక మరియు జీకే విషయాలు తెలుసుకోవడానికి GKI 312ను ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి.